వాటి నుండి జనేబా అలీ సాంగ్ ప్రోమో అయితే వచ్చిందనమాట. అందులో ఒకవైపు ఎన్టీఆర్ అని ఒకవైపు హృతిక్ రోషన్ గారు చూసుకున్నట్లయితే బేభత్సమైనటువంటి డాన్స్ అయిపోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సాంగ్ ఏదైతే ఉందో సర్ప్రైజ్ సాంగ్ అనుకున్నానంట. డైరెక్ట్ గా థియేటర్కి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి డైరెక్టర్ బలంగా అనుకున్నంట. కానీ తెలుగులో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అయినా అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్ అయినా వాళ్ళు థియేటర్ దాకా రావాలి అని అంటే ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మన సినిమాలో ఉన్నటువంటి మాస్ ని చూపించాం, మన సినిమాలో ఉన్నటువంటి యాక్షన్ చూపించాం. అది చూపిస్తే మాస్ ఆడియన్స్ వస్తారు, క్లాస్ ఆడియన్స్ రారు. క్లాస్ ఆడియన్స్ రావాలంటే ఇంకేదో ఉండాలి. అదే ఈ సాంగ్ ప్రోమో ఉండాలి. దయచేసి రిలీజ్ చేయండి అని చెప్పి మొన్నగా రిక్వెస్ట్ చేస్తే నిన్న ఒప్పుకొని ఇవాళైతే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారనమాట. వేరే లెవెల్ అనిపించింది. హృతిక్ రోషన్ ని ఎన్టీఆర్ అన్న చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లా. ఎందుకంటే ఒకవైపు బాలీవుడ్ లో తోపు డాన్సర్, ఒకవైపు టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఇంకా పెద్ద తోపు డాన్సర్. వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ మీద అలా డాన్స్ చేస్తుంటే చూడడానికి నిజంగా రెండు కళ్ళు కాదు కదా, ఒక 4 కళ్ళు ఇస్తే బాగు దేవుడు అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగితే. మ్యూజిక్ అయితే అదిరిపోయింది, ఎక్సలెంట్ గా ఉందన్నమాట. చాలా సింపుల్ గా ఉంది. లిరిక్స్ ఇంకా అదిరిపోయింది, వినగానే ఎక్కుతుంది. దానికి తగ్గట్టు వీళ్ళిద్దరు డాన్స్ కూడా ఇంకా అదిరిపోయింది. సో థియేటర్ లో తగలబెడతాయి అనేటటువంటి 100% అవసరం. వాళ్ళు చూపించింది నాట్ 1%. ఇంకా 100% మనం థియేటర్ లో చూడాలి.